తీసుకో తీసుకో వాళ్ళు ఆగండి ఒక్కసారి తొందరపడద్దు. పూలదండలు వన్ బై వన్ ఒక్క తర్వాత శాలువాలు కప్పండి అమ్మా. స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. యేసు దివ్య కారుణ్య దేవాలయము బండావతాపురం గ్రామంలో ప్రతిష్ఠించడానికి ప్రారంభోత్సవానికి విచ్చేసిన గురు శ్రీ దుగ్గింపుడి విజయపాల్ ఫాదర్ గారికి, వరంగల్ మేత్రాసన పాలనాధికారి గారికి హృదయపూర్వక స్వాగతం. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారిని మన మధ్యలోకి ఆహ్వానించాం. మన మహిళలు ఇప్పుడు హారతి ఇచ్చి ఫాదర్ గారిని మన మధ్యలోనికి ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ఈ సందర్భంలో ప్రత్యేక ఆహ్వానాన్ని మన మధ్యలోనికి వచ్చి ఉన్న మోన్సిన్యూర్ మారంరెడ్డి మరియా జోసెఫ్ ఫాదర్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. మరొకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టాం. హార్టీ వెల్కమ్ డియర్ ఫాదర్. ప్రియా సోదరి సోదరులారా, గురువులారా, మిత్రులారా, శ్రేయభిలాషారా, సంఘ ప్రజలారా, అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుడు ఈ యొక్క దివ్య కారుణ్య దేవాలయ ప్రతిష్ఠ ద్వారా మనందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని వేడుకుందాం. ఇప్పుడు గురువులు చేసిన ప్రదక్షిణలో పాల్గొంటారు. ముందు బ్యాండ్తో ఎంఓపి బ్రదర్స్ దయచేసి సిద్ధంగా ఉండండి. ముందు బ్యాండ్తో ఫాదర్ వార్లను ఆహ్వానించుకుందాం మన మధ్యలోనికి. అందరూ కూడా ముందుకు రావాలమ్మా, అందరూ కూడా ముందుకు రావాలి. కోలాటం వేసే వాళ్ళు అక్కడ మీ ప్రదేశంలో సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరూ కూడా ముందుకు రావాలి, వెనకాల ఎవరు ఉండొద్దు.
క్రైస్తవులో ఈరోజు ప్రత్యేక విధంగా బండవతాపురం గ్రామానికి ఒక మహత్తరమైన రోజు, ఆశీర్వాదకరమైన రోజు. నూతనంగా దివ్య కారుణ్య దేవాలయాన్ని ఆశీర్వదించడానికి మన మధ్యలోనికి గురుశ్రీ దొర్యపూడి విజయపాల్ రెడ్డి ఫాదర్ గారు వరంగల్ మేత్రాసన పోలాండ్ దేశంలో పనిచేస్తూ ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈ దేవాలయ ఆశీర్వాద మహోత్సవానికి చేసిన గురువు సాదరంగా కోలాటంతో మన దేవాలయ ఆవరణలోనికి ఆహ్వానించుకుంటూ ఉన్నాం. అక్కడ వస్తాను వచ్చింది బండావతాపురం ప్రత్యేక విధంగా ఈరోజు మనమందరము కూడా దివ్య కారుణ్య దేవాలయాన్ని నిర్మించుకొని ఆ దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తూ ఆ ప్రభు పేరిట ఈ నూతన దేవాలయాన్ని ఆశీర్వదించడానికి చేసిన గురుశ్రీ దుగ్గిపూడి విజయపాల్ రెడ్డి ఫాదర్, వరంగల్ మేత్రాసన పాలనాధికారులకు, గురుశ్రీ మారన్ రెడ్డి మరియా జోసెఫ్ గారు, కౌన్సిలర్ టు ద లన్షియో పోలాండ్ దేశంలో పనిచేస్తూ ఉన్నారు. మరియు ఇతర గురువులు మన చింతకి వచ్చి ఉన్నారు. విచారణ గురువులు గురుశ్రీ గోపు ప్రకాష్ రెడ్డి గారు ఎంతగానో శ్రమించి ఈ దేవాలయ నిర్మాణంలో ప్రోత్సాహం చూపించినందులకు వారికి అభినందనలు తెలియజేద్దాం. బండవతాపురం గ్రామ సర్పంచ్ గారైన దశరథం గారికి మరియు ఉప సర్పంచ్ గారైన అమర్ గారికి హృదయపూర్వకంగా ఆహ్వానాన్ని పలుకుతున్నాం. దయచేసి ముందుకు రావాల్సిన కూర్చున్నా. దయచేసి విశ్వాసులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాం. మొట్టమొదటిగా మన పాలనాధికారులు గురుశ్రీ దుగ్గిపూడి విజయపాల్ రెడ్డి గారు మన దేవాలయం మీద ఉన్న జేసు తిరుపదయ స్వరూపాన్ని ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. పితా పుత్ర పవిత్ర నామమున సర్వశక్తిగల సర్వేశ్వరుని శాంతి సమాధానములు వారి సత్య సభలో మీ అందరితో ఉండునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనపై అపారమైన అమోఘమైన ప్రేమను చూపిన యేసు ప్రభువు తన పరిశుద్ధ హృదయాన్ని మన కోసం త్యాగముగా అర్పించాడు. ఇప్పుడు ఈ స్వరూపమును ఆయన ప్రేమకు గుర్తుగా దీవించమని ప్రార్థించాము. సర్వ
దళాధిపతి అయిన దేవా, మీ ప్రియ కుమారుని పరిశుద్ధ హృదయం, ప్రేమ, క్షమాపణ, కరుణలకు వృద్ధిగా ఉన్న ఈ స్వరూపమును దర్శించు ప్రతి హృదయమును నీ స్వస్థత హస్తముతో తాగండి. ప్రేమ, శాంతి, సమాధానంతో నింపండి. ఈ స్వరూపము ద్వారా మేము మీ కుమారుని తిరు హృదయ ప్రేమను ప్రతిరోజు స్మరించుకొనొచ్చు నీ మార్గంలో నడచినట్లు దీవించమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము. ప్రభు మీతో ఉండగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ యేసుక్రీస్తు హృదయమును ఇక్కడ ప్రార్థించేటటువంటి ప్రతి వారిని ఆశీర్వదించి కాపాడుగాక. ఆమేన్. ఈ ప్రోక్షణ చేసి మన దేవాలయం మీద ఉన్న స్వరూపాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందరూ కూడా గట్టిగా చెప్పలు కొడతారు. ఆహ్వానిస్తూ ఉన్నాం. ಅದರ ಬೆಳಗಾಸಪಟ್ಟಿ ప్రభువును స్తుతి గీతములు పాడుతున్నారు. దయచేసి గమనించండి, ఇప్పుడు వరుసగా ధర్మదారుల పేర్లు, గ్రామస్తుల పేర్లు, సర్పంచుల పేర్లు చదవడం జరుగుతుంది. ఇక్కడ 4 రాతి రాయాలను ఉంచాం. వరుస త్వరగా కొబ్బరికాయలు సమర్పించవలసిందిగా మనం చేస్తున్నాం. విచారణలో జయప్రతాప్ గారిని కొబ్బరికాయ సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మనకి కోశాధికారి అయిన ఫాదర్ కుమారుడి జోసెఫ్ గారిని ముందుకు వచ్చి కొబ్బరికాయ సమర్పించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఫాదర్ తిరుమలరెడ్డి అగస్టిన్ గారిని కొబ్బరికాయ సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫాదర్ ప్రకాష్ గారిని కొబ్బరికాయ సమర్పించవలసిందిగా కోరుతూ ఉన్నాం. సాగర విచారణకర్తలు ఫాదర్ జి ప్రకాష్ గారిని కొబ్బరికాయ సమర్పించవలసిందిగా మనం చేస్తున్నాం. ఫాదర్ గోపాల్ గారు సీనియర్ కొబ్బరికాయ సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నా. ఫాదర్ చిన్నయ్య సిఎస్సి కొబ్బరికాయ సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నా. ఫాదర్ తుమా శరత్ తేజారెడ్డి కొబ్బరికాయ సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నా. ఫాదర్ జోసెఫ్ గారు కొబ్బరికాయ సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నా. రెడ్డిపాలెం సుపీరియర్ సిస్టర్ సుభాషిణి కొబ్బరికాయ సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నా. ప్రతి విధంగా యొక్క దేవాలయం నిర్మించిన మేస్త్రి భాష గారి ముందుకు వచ్చి కొబ్బరికాయ సమర్పించవలసిందిగా మనం చేస్తున్నాం. బండాపురం గ్రామ సర్పంచ్ గారైన దశరథన్ గారిని ముందుకు వచ్చి కొబ్బరికాయ సమర్పించవలసిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా బండాపురం గ్రామ ఉప సర్పంచ్ గారైన మంద అమర్ గారిని ముందుకు వచ్చి కొబ్బరికాయ సమర్పించవలసిందిగా మనం చేస్తున్నాం. దాసయ్య గారిని కొబ్బరికాయ సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. తాను కూడా ఆహ్వానిస్తున్నాం. అంబేద్కర్ నగర్ సర్పంచ్ గారు శ్రీగుడి రాజు కొబ్బరికాయ సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఉపదేశ్ గారు కుమారస్వామి మార్పట్ల కుమారస్వామి గారిని ముందుకు వచ్చి కొబ్బరికాయ సమర్పించవలసిందిగా మనం చేస్తున్నాం. శ్యామల భాస్కర్ రెడ్డి గారు కొబ్బరికాయ సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి పేరు పిలుస్తున్నప్పుడు త్వరగా వచ్చి కొబ్బరికాయ సమర్పించాలి. కొబ్బరికాయ సమర్పించవలసిందిగా మనం చేస్తున్నాం. పెండారెడ్డి రవీందర్ రెడ్డి గారు నాచారం నుండి వారి ముందుకు వచ్చి కొబ్బరికాయ సమర్పించవలసిందిగా మనం చేస్తున్నాం. పెట్టారెడ్డి వినారెడ్డి వాసురెడ్డి రెడ్డి కొబ్బరికాయ సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. పెయిన్స్ను దానం ఇచ్చిన గోపాస్కర్ రెడ్డి శంషాబాద్ వారి ముందుకు వచ్చి ఎలీషా తొర్రూరు నుండి కొబ్బరికాయ సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. బోయపాటి ఆరోగ్య రెడ్డి జూబ్లీ హిల్స్ నుండి వచ్చి కొబ్బరికాయ సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. విజయ్ ప్రేమలత కాకినాడ నుండి ముందుకు వచ్చి కొబ్బరికాయ మనం చేస్తున్నాం. అల్లం ఆనందరెడ్డి ప్రేమలత షాపేట గ్రామం నుండి మా మిత్రుల తరపున ముందుకు వచ్చి కొబ్బరికాయ సమర్పించవలసిందిగా మనం చేస్తున్నాం. సింగారెడ్డి ఆనందరెడ్డి గారు రెడ్డిపాలెం ఫాదర్ శోభన్ గారి తరపున వారిని కొబ్బరికాయ సమర్పించవలసిందిగా మనం చేస్తున్నాం. సింగారెడ్డి పుష్ప
శ్రీనివాస్ రెడ్డి రెడ్డిపాలెం గ్రామం నుండి ముందుకు వచ్చి కొబ్బరికాయ సమర్పించవలసిందిగా మనం చేస్తున్నా. చట్ట ఆరోగ్యం గారిని రెడ్డిపాలెం గ్రామం నుంచి ముందుకు వచ్చి కొబ్బరికాయ సమర్పించవలసిందిగా మనం చేస్తున్నా. చెందిన గురువులు ఫాదర్ కిరణ్ గారు వదలపేట నుండి వచ్చి గోపీనారెడ్డి గారు ప్రశాంత్ నగర్ నుంచి మన విచారణ గురువులు ఫాదర్ గోపి ప్రకాష్ రెడ్డి గారు కొబ్బరికాయ సమర్పిస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా ఆ సంతోషాన్ని వెలుగుతున్నాం. ఇంతటి మహత్కార్యం ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదము మరి ముఖ్యంగా ఈ అష్టాంగంలో మనమందరం కూడా అడుగుపెట్టి నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. ప్రభు మీతో ముందుగాక. కృపగల తండ్రి అయిన సర్వేశ్వరుడు ఈ యేసు దివ్య కారుణ్య మందిరమున వాసము చేయ చిత్తగించుగాక. పవిత్రాత్మ అనుగ్రహము వారి ప్రత్యక్ష ఆలయమైన మనలను పరిశుద్ధపరచుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ సహకారంతో ఈ దివ్య కారుణ్య ఆలయ నిర్మించు భాగ్యము మాకు లభించను. ఏమి లేని దగ్గర నుండి ఇంత గొప్ప ఆలయమును మేము నిర్మించుకున్నకు మాకు మీరు చేసిన మేలకు కృతజ్ఞతలు. ఈ ఆలయమును ఆశీర్వదించండి. ఈ ఆలయము మీ మహిమతో నింపబడి ఇక్కడ ప్రార్థించు వారందరికీ పాప క్షమాపణను దయచేయండి. ఈ దేవాలయంలో వచ్చి నిన్ను స్తుతించి వినయముతో పశ్చాత్తాపడు వారి మరణము స్వర్గం నుండి ఆలకించండి. ఈ దేవాలయంలో ప్రార్థించు ప్రతి విన్నపములను ఆలకించి వారి కోరికలను తీర్చండి. నీ వాక్కును ప్రకటించే దేవాలయముగా, ప్రార్థనా ఆలయముగా ఈ మందిరము ఉండుగాక. నీ వాక్యమును ఆలకించుటకును, నీ దేవత జ్ఞానమానంలో కొనియాడుటకును, విశ్వాసంతో ఇచ్చట సమావేశముకు వారందరూ నా నామమున సమావేశమై వారి మధ్య నివసించదరని వాగ్దానం చేసిన క్రీస్తునాథుని ప్రత్యక్షతను అనుభవించు భాగ్యమును దయచేయమని మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తిన సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ఈ నూతన దేవాలయమును ఆశీర్వదించి ఇందులో ప్రవేశించు మనందరినీ కూడా తన ఆలయాలుగా తీర్చిదిద్దుకొందురుగాక. తర్వాత శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. మీరు ఆవరణలో సమక్షంలో కట్ చేసి దేవాలయ తలుపులను తెరిచి మనందరికీ కూడా మోక్ష ద్వారములను తెరుస్తున్నారు. ఈ దేవాలయాన్ని నిర్మించుకోవడానికి ఎంతగానో శ్రమించారు మన విశాఖ నగరంలో. ఫాదర్ విజయపాల్ గారి ప్రోత్సాహంతో గట్టిగా చెప్పబడుతున్నాం. ఈ తల్లి దేవాలయాన్ని ఆశీర్వదించారు.
మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తపడవలేను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవము పొందుటకై అట్లా చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపలే కానీ దాన్ని ఖండించుటకు పంపలేదు. ప్రార్థించుటము. మా పరమ తండ్రి యొక్క దేవా, మీరు మమ్ము ప్రేమించుచున్నందులను మమ్ము రక్షించవలనని ఆశయముతోను మీ ఏకైక కుమారుని మాకు అనుగ్రహించితిరి. ఆయన శిలువ ప్రభావం వలన మమ్ము పాప బంధము నుండి విముక్తులను చేసి అనుదినము మేము నీ చిత్తానుసారం జీవించినట్లు దయచేయుడు. ఈ మహిమాంబుత చిహ్నమును శిలువ స్వరూపమును ఆశీర్వదింపుడు. యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానమయ్యనని ఇది మాకు నిత్యము జ్ఞాపకపరచునుగాక. మా రాజుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విచారణలో ఫాదర్ గో మరియమాత స్వరూపాన్ని ఆశీర్వదించుకోవడం ఫాదర్ విజయపాల్ రెడ్డి గారు మరియమాత స్వరూపాన్ని ఆశీర్వదిస్తారు. ఫాదర్ మీ రక్షణ మాకు దయచేయుడు. మీ రక్షణను మాకు దయచేయుడు. రోమా పౌలు రాసిన లేఖ 8వ అధ్యాయం 26-27 వచనాలు. అదే విధముగా బలహీనమైన మనకు ఆత్మ కూడా సహాయపడును. ఎలాగైనా మనం యుక్తముగా ఎట్లు ప్రార్థించవలేనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని మొలుగుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మ ప్రభావమును ఎదుగును. ఎలాగైనా దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుని ప్రార్థించును. ప్రార్థించుదాము. ఓ యేసు ప్రభు, మేము నిన్ను ప్రేమించుచున్నాము. అనుదినము నిన్ను అనుసరింప యత్నించుచున్నాము. అందులకు కావలసిన శక్తిని వరప్రసాదములను దయచేయుము. మీ మాతయు మా మాతనైన మరియమ్మ గారి నిత్య సహాయ మాతృత్వ స్వరూపమును దీవించండి. మిమ్ము ప్రేమించి సేవించుట యందు ఆమెను అనుసరించుటకు మాకు సహాయం దయచేయండి. తల్లి స్వరూపం వద్ద ప్రార్థించు వారందరికీ ఆ తల్లి ప్రార్థన సహాయం ద్వారా మీ దీవెనలు కుమ్మరించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఈ మరియమ్మ గారి స్వరూపమును ఆశీర్వదించి ఇక్కడ ప్రార్థించే వారందరి మనములను ఆ తల్లి స్వర్గరాజ్యంలోనికి తోడుకొని పోవుగాక. పరిశుద్ధ మరియమ్మ గారా, పరిశుద్ధ మరియమ్మ గారా, పరిశుద్ధ మరియమ్మ గారా, గట్టిగా చప్పట్లు కొట్టి మన సంతోషాన్ని వెలుగుచుదాం. పునీత జోసెఫ్ గారి స్వరూపాన్ని ఆశీర్వదించి పవిత్రులకు గుణ మీరు మమ్మల్ని ఆహ్వానించినారు. పునీత జోసెఫ్ గారి ప్రార్థన మాతృకల సహాయంగా మేము హృదయపూర్వకంగా ప్రేమించినట్లు విశ్వాస పాత్రులుగా సేవించినట్లు రేపు ఈ స్వరూపమును ఆశీర్వదింపుడు ఇవి మీ ఎడల ఇతరులకి గల ప్రేమానురాగాలకు మాకు స్ఫూర్తిని ఇచ్చునుగాక. మన ఆదరణ క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాము. పునీత జోసెఫ్ గారా, పునీత జోసెఫ్ గారా, పునీత జోసెఫ్ గారా, ఫాదర్ జే ప్రతాప్ రెడ్డి గారు పూర్వ విచారణ గురువులు పూలమాలను సమర్పిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి సంతోషాన్ని వెలుగుచుదాం.
ఎంతో ఆర్భాటంగా సంతోషంతో మనమందరం కూడా ఇదే ఈ దేవాలయ ప్రతిష్టోత్సవ సందర్భముగా ఇక్కడ సమావేశమా అందరిపై నీ అనుగ్రహములను ప్రసరింపచేయుము. ఇక్కడ నీ నామమున చేరిన వారందరికీ నీ సహాయమును దయచేయుము. నీ వాక్కు యొక్క శక్తిని, దివ్య సంస్కారముల అనుగ్రహము విశ్వాసుల హృదయములను ఉత్తేజపరచునుగాక. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సకల జాతి అతిశయమైన ప్రకాశములు నీకు పిలిచితిరి. మా జీవితాంతము మేము నీకు కృతజ్ఞతలు చెల్లింప రుణపడి ఉన్నాము. నీ దివ్య మాధుర్య వాక్కుతో మా ఆత్మల ఆకలిని తీర్చుచున్నారు. ఈ దేవాలయములో నీ నామమున మేము సమావేశమైనప్పుడల్లా మీ ఆశ్చర్యకర క్రియలు వాక్కులు స్మరణకు తేపడుచున్నవి.
దేవాలయంలో ప్రార్థించినప్పుడల్లా మీ దివ్యశుద్ధిని స్వరము ఆలకించి పవిత్రాత్మ ప్రేరణతో మేమందరము నీ మృదుల వాక్యాలను ఆలకించుదుముగాక. పాటించు వారందరూ కూడా మమ్మల్ని చేయమని ప్రతిమాలుచున్నాము. మీ దివ్యవాకు పీఠము నుండి సత్య సువార్తలు చాటు వారందరూ మేము నిత్య జీవములో చేరుటకు క్రీస్తు ప్రభుని విశ్వాసముతో అనుసరించి ఆయన చూపు మార్గములో నడుచుటకు మాకు తోడ్పడునుగాక. మేము మీ సజీవ వాక్కును ప్రకటించుటకు, ఆలకించుటకు, ప్రబోధించుటకు ఉపకరించు ఈ వాక్య జీవమునిచ్చు వృక్షముగాను జ్ఞాన బోధనిగాను ఉండునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఫాదర్ కుమారెడ్డి జోసెఫ్ గారు ఛాన్సలర్ గారు వచ్చి బైబిల్ గ్రంథాన్ని ప్రతిష్ఠించి పూలమాలను సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. ఫాదర్ విజయపాల్ గారు ధూపం వేసి పీఠాన్ని ఆశీర్వదిస్తారు. అందరూ కూడా కూర్చొని మొదటి పట్టణాన్ని ఆరాధించుదాం. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము వచనములు 27 నుండి 30 వరకు. అయినను దేవుడు భూమి మీద వసించిన ప్రభు ఆకాశ మహాకాశంలో సైతము నిన్ను ఇముడ్చుకోజాలవనినా ఇక నేను కట్టిన ఈ కొద్దిపాటి దేవాలయంన నీవు ఇముడుదువా? ప్రభు ఈ సేవకుని దీనాలాపములు ఆలింపుము, చెవియొగ్గి ఈ భక్తుని మొరను వినుము. రేయింబవలు ఈ దేవాలయంను కాచి కాపాడుచునుము. కనుక నేడు నీ సేవకుడు ఈ దేవాలయమందు చేయు ప్రార్థనలు ఆలింపుము. ప్రభు నీ సేవకుడైన నేను నీ ప్రజలైన ఈ ఇశ్రాయేలీలు ఈ దేవాలయం నుండి చేయి ప్రార్థనలను వినుము. ఆకాశం నందలి నీ సింహాసనం నుండి మా వేడికోలును ఆలింపుము. ఆలించి మా తప్పిదములను మన్నింపుము.
నీకు మహిమా కలుగునుగాక. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 13వ వచనము నుండి, యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్ము వారిని, డబ్బులు మార్చు వారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను, ఎడ్లను అన్నిటినీ ఆలయం వెలుపలకు తోలెను. డబ్బులు మార్చు వారి నాణెములను చిదివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీరిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పాను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గుర్తును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపుదను అని వారికి సమాధానం ఇచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినవి. నీవు దీనిని 3 రోజులలో లేపగలవా అని యూదులు తిరుగ ప్రశ్న వేసిరి. కానీ వాస్తవంగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గురించియే. ఆయన మృతుల్లో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును, యేసు చెప్పిన మాటను విశ్వసించిరి. యెరూషలేములో పాస్కా పండుగ సందర్భమున ఆయన చేసిన అద్భుత కార్యములను చూచిన అనేకులు ఆయన యందు విశ్వాసము ఉంచిరి. కానీ యేసు వారిని అంతగా నమ్మలేదు. ఏదైనా వారందరి గురించి ఆయనకు తెలియను. ఆయన మనుష్యుని అంతరంగమును ఎరిగిన వాడు కనుక మానవ స్వభావమును గూర్చి ఆయనకు ఎవ్వరును సాక్ష్యమియ్యనక్కరలేదు. క్రీస్తు సువిశేషము. నా క్రైస్తవ సహోదరి సహోదరుడు, మొట్టమొదటిగా బండవతాపురం గ్రామ కథోలిక విశ్వాసులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఈరోజు యేసు దివ్య కారుణ్య దేవాలయ ఆశీర్వాద మహోత్సవం దాని సందర్భంగా రెడ్డిపాలెం విచారణ కథోలిక క్రైస్తవులకు కూడా నా మొదలెండిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విచారణ గురువులు ఫాదర్ ప్రకాష్ గారికి, మాజీ విచారణ గురువులు ఇక్కడ ఉన్న ఫాదర్ జయప్రసాద్ గారికి, ఈ చర్చి నిర్మించడంలో దోహదపడిన ప్రతి దాతకు నేను ఈరోజు మదిలిన అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు ఇక్కడికి రావడం మన మామూలు భాషలో చెప్పాలంటే యాదృచ్ఛికంగా జరిగింది. కానీ అదే ఆత్మీయ భాషలో చెప్పాలంటే దేవుని సంకల్పం ఈనాడు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఫాదర్ ప్రకాష్ గారికి నేను వచ్చినట్టు ఎలా తెలిసిందో, ఫాదర్కి బహుశా పాము చెవులు ఉండవచ్చు. రాగానే నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసి
మా బండౌతాపురంలో దేవాలయ ఆశీర్వాద మహోత్సవం ఉంది, తప్పకుండా రావాలి అన్నారు. బండౌతాపురం ఎక్కడ అన్నారు? మా విచారణలో కొత్తగా ఏర్పడిన ఒక మిషన్ స్టేషను, మా దేవాలయాన్ని ఆశీర్వదించుకుంటున్నాము ఘనంగా, తప్పకుండా రావాలన్నారు. అప్పుడే వచ్చాను. కొద్దిగా జెట్ ల్యాగ్ కూడా ఉంది. పాల్గొన్నాను. నా కార్యక్రమం నాకే ఇంకా సహోదరుల నేను నా జూబ్లీ సందర్భంగా నేను ఒక సంవత్సరం క్రితమే మా గ్రామ చరిత్రను రాశాను. ఒక 4 పేజీల పాటు 4 పేజీల గ్రామ చరిత్రను రాశాను. ఆ గ్రామ చరిత్రలో ముఖ్యమైన భాగం గ్రామంలో విశ్వాసాన్ని ఎవరు ప్రప్రథమంగా తీసుకువచ్చారు అన్న విషయాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా మీరు బండౌతాపురంలో 20 సంవత్సరాల జూబిలీ, 50 సంవత్సరాల జూబిలీ, 70 సంవత్సరాల జూబిలీ, 100 సంవత్సరాల జూబిలీ, 1000 సంవత్సరాల పెద్ద జూబిలీ జరుపుకున్నప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఆ చరిత్ర గుర్తుకు ఉంచుకుంటుంది. మీరు అంత ముఖ్యులు విశ్వాస జీవితంలో మీరు జీవించడానికి. కాబట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేయండి. ఆదివారం పూట గుడికి వచ్చేవాళ్ళు. ఆ ఒక్క కుటుంబం వల్ల ఆ దేవాలయము ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉంది. దేవాలయము నాటిన విత్తనము మొక్కై తర్వాత మ్రాణి అయి 20 కొమ్మలను ఇచ్చింది. అంటే 20 కుటుంబాలను తీసుకొని వచ్చింది. మరి ఆ చెట్టు 20 కొమ్మలతో విశాలంగా సుస్పష్టంగా ఎదుగుతూ ఉందంటే దానికి నీళ్లు పోసిన వాళ్ళు ఉన్నారు, దాన్ని కాపాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు? మన విచారణ గురువు ఫాదరు ప్రకాష్ గారు. వారికి భుజము ఆ నీరు తోడు ఉన్నాను అని చెప్పేసి మద్దతు ఇచ్చింది ఎవరు? నందనంలో ఉన్న మఠకన్యలు, సహాయం చేసిన ఇతర విశ్వాసులు, ఈ దాతలు అందరూ కూడా. మరి ఆ చెట్టు నీడన ఎంతమంది సేవ తెచ్చుకుంటున్నారు? బండాతుపురం చెట్టు నీడన 50 మంది ఆ విశ్వాసం అనే మహావృక్షము నీడన సేవ తెచ్చుకుంటున్నారు. ఆ వృక్షం ఎన్ని కావాలి? ఇప్పుడు 20 కొమ్మలు ఉన్నాయి. వచ్చే కాలంలో 25 కొమ్మలు కావాలి. ఆ తర్వాత సరిపోతుందా? 30 కొమ్మలు కావాలి, 50 కొమ్మలు కావాలి, 100 మంది, 200 మంది, 300 మంది. ఎంత దేవుని కృప ఉంటే అంతగా ఆ వృక్షము ఎదగాలి. ఎదుగుతుందా? అది ఎదగాలంటే ఆ 12 కొమ్మలు 20 కొమ్మలు పోవద్దు. ఆ 20 కొమ్మలు ఒక్కొక్క కొమ్మ ఎండిపోతే ఏమవుతుంది? ఎండ దాక్కుతుంది. మీరు ఉంటేనే కొమ్మలు అనేవి పెరుగుతాయి. ఆ కొమ్మల కింద చాలామంది దేవుని విశ్వాసంలో, ప్రభు విశ్వాసంలో సేవని తీర్చుకుంటారు. దేవాలయం అంటే కేవలం ఇటుకతో కట్టారు. దీన్ని ఇటుక సిమెంట్తో కట్టిందేనా ఒక భవంతి? అది అంతేనా? మీకు ఎక్కువ తెలుసు అనుకున్నానే. దేవాలయం అంటే కేవలము ఇక్కడ ఉండే ఇసుక సిమెంట్తో కట్టిన భవంతి మాత్రమే కాదు, సజీవ విశ్వాసం గల మీరందరూ. మీరు వస్తేనే కదా దేవాలయానికి విలువ. దేవుడు ఉంటారు, మీరు వస్తేనే దేవాలయం విలువ. మీరందరూ ఎలా రావాలి? ఐక్యమత్యంతో రావాలి. విభేదాలు ఉండవచ్చు, కానీ దేవుడిని గుళ్ళోనికి వచ్చినప్పుడు, ఆయన మందసంలోకి వచ్చినప్పుడు, ఆయన కోవెలలోకి వచ్చినప్పుడు ఐక్యమత్యంతో మీరందరూ కలిసి వచ్చి ఒకే గొంతుతోని, ఒకే ఆత్మతోని, ఒకే విశ్వాసంతో ఆ భగవంతుణ్ణి, మన భగవంతుడు ఎవరు? యేసుక్రీస్తు.
యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన ప్రార్థిస్తే ఆయన ఏం చేస్తారు? మన మనవులన్నిటినీ కూడా ఆ ప్రభువు ఆలకిస్తారు. మరి ఈ దేవాలయాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరిది? నాది కాదు, నీది, పండవతాపురం వాళ్ళది. ఈ దేవాలయాన్ని లోపల వెలుపల కూడా కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? నీది. మీరు సహకారం ఎవరికి ఇవ్వాలి? మీ విచారణ గురువులకు మీరు సహకారం ఇస్తూ దేవాలయాన్ని కాపాడుకోవాలి, దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మీ ఇంటి కంటే ఎక్కువగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈరోజు మొదటి పట్టణంలో మనం విన్నాం, మొదటి రాజులు 8వ అధ్యాయము 27వ వచనంలో ఏమనుంది? ఓ దేవా, నీకు ఆకాశమే సరిపోదు నిన్ను ఇముడ్చుకోవడానికి. 28వ వచనం 29వ వచనంలో మరి ఆకాశమే మహా ఆకాశం సరిపోయినప్పుడు ఈ చిన్న కోవెల నీకేం సరిపోతుంది? అయినా నీవు నా మందిరంలోకి వచ్చి నివసిస్తున్నావు కదా, నీకు కృతజ్ఞతలు. అందుకోసం ఈ మందిరాన్ని కాపాడాలని ఏమనుంది 29వ వచనంలో? రాత్రింబవళ్ళు మీరు ప్రార్థన చెయ్యండి. అంటే మా దేవుడైన సర్వేశ్వర, మీరు ఆశీర్వదించువారు. సర్వమానవాళి విముక్తి నిమిత్తము శిలువ బలిపై అర్పించిన ప్రభు బలిని మోదముతో స్వీకరించితిరి. ఈ బలి జ్ఞాపకార్థమును వినూతపరచుటకై మీరిప్పుడు పితృవాత్సల్యముతో మీ ప్రజలను వారి బలిపీఠము చెంతకు ఆహ్వానించుచున్నారు. మీ పరమ రహస్యములను కొనియాడుటకై కట్టబడిన ఈ పూజా బలిపీఠము మా కృతజ్ఞతా వందనముల కేంద్రముగా ఉండునుగాక. ఈ పీఠము ప్రాణమసగు అప్పము యొక్కయు మమ్ములను ఐక్యము చేయు పాత్రము యొక్కయు పూజ్య పీఠముగా ఉండునుగాక. నిత్య రక్షణ యొక్కయు జీవముగా ఉండునుగాక. సజీవరాయైన క్రీస్తు చేరి వారితో పరిశుద్ధ ఆలయముగా వృద్ధి చెందుదుముగాక. ఇచ్చటనే మీ పవిత్ర జీవితములు, మా పవిత్ర జీవితములు మీ మహిమాన్విత గౌరవమునకు ఆమోద బలిగా ఉండునుగాక. పవిత్రాత్మ గీతాన్ని పాడుకుందాం. ఇప్పుడు పీఠం మీద వస్త్రాన్ని మన పాలనాధికారులు మరియు జోసెఫ్ ఫాదర్ గారు పీఠం మీద వస్త్రాలను పరుస్తారు.
ఇప్పుడు పూజా పాత్రలను ఆశీర్వదించుకుందాం. ఓ ప్రభువా, క్రీస్తునాథుని నూతన నిబంధన బలిని కొనియాడుటకు మేము ఉపయోగించబోవు ఈ పాత్ర పళ్ళెములను మీ పీఠముపై మా మహా సంతోషముగా ఉంచుచున్నాము. ఇవి పవిత్ర పరమబడును గాక. ఏలైనా వీరియందు క్రీస్తునాథుని శరీర రక్తముల అర్పణ చేయబడి పవిత్రపరచబడి స్వీకరించబడును. ప్రభువైన సర్వేశ్వర, ఈ భూమిపై క్రీస్తునాథుని శరీర రక్తములు అర్పణ చేయబడి పవిత్రపరచబడి నిష్కలంక బలిని కొనియాడినప్పుడెల్లరూ మీ మహోన్నత పీఠమును సకల పునీతుల బృందములతో పరివేశించు వరకు మేము నీ శక్తితో పునరుద్ధరింపబడి మీ ఆత్మతో నింపబడుదుముగాక. మీకు సదాకాలము మహిమ కలుగునుగాక.
జీవాన్ని స్వీకరించుగాక. సర్వశక్తి గలవో ప్రభువా, నీ సత్య శ్రీ సభ ఆనందదాయకముగా అర్పించు కానుకలు నీకు ఆ అంగీకార యోగ్యమగునట్టుగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరమున సమావేశమైన మీ ప్రజలందరూ ఈ దివ్య పరమ రహస్యము ద్వారా నిత్య రక్షణ వరములను పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. పరమ పవిత్రుడమైన తండ్రి, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా నీ దివ్య నామము ఎల్లడలా స్తుతించబడినట్లు లోకమంతటికి నీ మహిమాలయముగా ఏర్పాటు చేసుకొంటివి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలములను నీవు ప్రతిష్ఠించుకొని అవకాశమును మాకు కల్పించుచున్నావు. కావున మానవుల శ్రమతో నిర్మించబడిన ఈ ప్రార్థనాలయమును నీ మహిమ కొరకును అంకితమనర్చుటకు ఆనందించుచున్నాము. ఇది నిజమైన ఆలయ పరమ రహస్యములను సూచించుచున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిర చిహ్నముగా వెలయుచున్నది. పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్ర ఆత్మ ద్వారా జీవము పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలువగా కట్టబడిన నగరము అదే. అక్కడ క్రీస్తు అమరజ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే నీవు కలకాలము సమస్తముపై ఉందువు. కావున క్రీస్తు ద్వారా మేము దూతల పునీతులతో ఏకమై నీ మహిమను ప్రకటించుచు నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పావన పిత, నీవు నికముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏదైనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు చేర్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇది మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి
శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగలే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయ చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతో ముఖ్యముగా పరిశుద్ధ కన్య దేవమాత అయిన మరియమాతతో పునీత జోసెఫ్ గారితో తన తండ్రులైన నీ అపోస్తులతోను వేద సాక్షులతోను సకల పునీతులతో పాటు మమ్మల్ని మోక్ష భాగ్యములకు భాగస్వామ్యం చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్ని నీతో సఖ్యపరచి వలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రేషకులను నీ సేవకులకు మా లియో జగద్గురువులను మా పాలనాధికారి విజయపాల్ గారిని తదితర పీఠాధిపతులను గురువులందరూ నువ్వు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందునో ప్రేమయందునో దృఢపరచును.
నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్నాం. ఈ ప్రజల మనవులు ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చర్యన మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకం వీడిన వారందరినీ, ముఖ్యంగా ధర్మదాతల కుటుంబములలో మరణించిన వారందరినీ, ప్రత్యేక విధంగా ఈ రెడ్డిపాలెం విచారణలో పనిచేసి మరణించిన గురువులందరినీ, ముఖ్యంగా ఫాదర్ ఫరీనా గారిని, ఫాదర్ లూర్దునాథన్ గారిని స్మరించుకొనిచున్నాం. దయతో నీ రాజ్యంలో వీరందరినీ చేర్చుకొనండి. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, నష్టాల నుండి, రోగాల నుండి సర్వదా కాపాడుము. మీరు మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గోర్యపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గోర్యపిల్ల
ముసలిని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే క్రీస్తు ప్రభువు, నేనే పునరుత్థానమును జీవమును అని ప్రకటించి ఆయన పునరుత్థానమై మనందరికీ పునరుత్థాన భాగ్యాన్ని దయచేసిన క్రీస్తు ప్రభు వీరే. వీరి హృదయలకు పిలువబడినటువంటి మనము ధన్యులము. ప్రభువా, మీరు నన్ను ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు మాట్లాడుతున్న నా ఆత్మ స్వస్థత పొందును. స్వప్రసాద సమయం దయచేసి గమనించి స్వీకరించవద్దని మనవి చేస్తున్నాను. దివ్యకారుణ్య దేవాలయ ప్రతిష్టాపన సందర్భంగా దీపలి పూజ సమర్పిస్తున్న కుటుంబములు శ్యామల భాస్కర్ రెడ్డి కుటుంబం, గులమారి అనిల్ సునందక, గోపు ప్రతాప్ రెడ్డి సుందరి వారి కుటుంబం, మారంరెడ్డి ఇన్నారెడ్డి, స్పందన వియాన్ రిదాన్ వారి కుటుంబం, శ్యామలమ్మారెడ్డి వెలాంగి వారి కుటుంబం, గులమారి కస్పారెడ్డి ఫాతిమారాణి వారి కుటుంబం, వట్టి శివరెడ్డి ఇన్నమ కుటుంబం, వట్టి సందీప్ రెడ్డి సౌజన్య, అర్నిక అర్ణ వారి కుటుంబం, అల్లం ఆనందరెడ్డి పౌలిన సుందరెడ్డి వారి కుటుంబం, గుల్మాని జోజిరెడ్డి శ్యామరెడ్డి వారి కుటుంబం, అల్లం నిర్మల వారి కుటుంబం మరియు ధర్మదాతుల కుటుంబాల ఉద్దేశాలన్నీ నెరవేరినట్లుగా ప్రభువును అయిన ఫాదర్ దుగ్గింపుడు విజయపాల్ గారు మనందరి కోసం ఒక చిన్న సందేశాన్ని ఇస్తారు. సహోదరులారా, మొట్టమొదట దేవాది దేవునికి వందనాలు. ఎందుకంటే ఆయన వాళ్ళందరినీ ఆశీర్వదించి ప్రేమించి ఈరోజు ఈ గొప్పగా ఈ దేవాలయ ప్రతిష్టోత్సవాన్ని జరుపుకోవడానికి మనకు ఎంతగానో తోడ్పడ్డారు. అందుకే తరచుగా నేను చెప్తూ ఉంటాను,
గాడ్ ఈస్ గ్రేట్ అండ్ వీ షుడ్ బి గ్రేట్ఫుల్. దేవుడు చాలా గొప్పవాడు, ఆయనకి మనము వందన సమర్పణ చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ మన విచారణ గురువు ఫాదర్ ప్రకాష్ గారు. ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి. గురువుగా మాత్రమే కాదు, తన సేవలను అందించడంలో కూడా ఆయనే చాటి ఈ మన రెడ్డిపాలెం విచారణ గురువుగా ఉంటూ ఈ గ్రామాన్ని ఒక్క క్రైస్తవ కుటుంబాన్ని 20 కుటుంబాలుగా చేసి ఈరోజు ఇంతమందిని మనము ఇక్కడ సమావేశం కావడానికి, ఈ ప్రతిష్టోత్సవంలో భాగం పంచుకోవడానికి ప్రేరణ శ్రద్ధ తీసుకొని మనల్ని ఈ విధంగా ముందుకు నడిపించిన ఫాదర్ ప్రకాష్ గారిని వరంగల్ మిత్రాసనం తరపున నేను ప్రత్యేక విధంగా అభినందిస్తూ ఉన్నాను. ఫాదర్ ప్రత్యేకమని చెప్పాను కదా. ఏమిటి ఆయన ప్రత్యేకతలు? ఈ దేవాలయ నిర్మాణానికి ఆయన ఇతర దేశాల నుండి ఏ ప్రాజెక్టు పెట్టలేదు. వరంగల్ మిత్రాసనం నుండి మేము కూడా ఆయనకి ₹1 ఇవ్వలేదు. కానీ ఆయన తనంతట తాను శ్రద్ధ తీసుకొని ధర్మదాతలను అడిగి సహకారం తీసుకొని ఆయన కూడా అందులో అటు ఇటు స్వార్థ ప్రచారం కోసం వెళితే వచ్చినటువంటి సొమ్మును ఆయన కూడా ఎందులో కలిపి ఇంత మంచి దేవాలయాన్ని నిర్మించారు. దీని కన్సెప్ట్ తెలుసా? ఆయన ప్రేరణ, ఆయన ఆర్థిక సహాయము, ఆయనతో పాటు అనేక మంది ధర్మదాతలు సహకారం అందించబట్టి ఇంత దేవాలయాన్ని నిర్మించుకున్నాం. ఇందాక కొబ్బరికాయలు కొట్టేటప్పుడు పెద్ద లిస్టు ఉంది. ఎందుకు పిలిచారు వీళ్ళందరినీ? వాళ్ళు సహాయాన్ని అందించారు, ఆర్థిక సహకారాన్ని అందించారు, ఆశీర్వదించారు, ఈ గ్రామాన్ని ప్రేమించారు. కాబట్టి మన ఫాదర్తో పాటు నెక్స్ట్ ధర్మదాతలందరినీ నేను అభినందిస్తున్నాను, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. మామూలుగా మేము మా ఏజ్లో 30 సంవత్సరాల పైన ఉన్న గురువులము దేవాలయాలు కట్టాలంటే ఆ వయసులో ఉన్నప్పుడు ప్రాజెక్టు పెట్టాలా, డబ్బు బయట నుంచి తీసుకురావాలా అని చెప్పి ఆశించి ఇక చివరికి గ్రామస్తులను, లోకల్ డోనర్స్ని కూడా చూసేవాళ్ళు. కానీ ఇది చాలా ఈ రోజుల్లో గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇది ప్రత్యేకమైనటువంటి ప్రేరణ, ఆశీర్వాదం, ధర్మదాతల సహకారం. ఇతర దేశాల కంటే, మేతరాసనం కంటే మన గురువులే శ్రద్ధ తీసుకొని, బాధ్యతగా తీసుకొని ఇలా విచారణలో దేవాలయాలను నిర్మించటం, దేవాలయాలను పునర్ప్రతిష్ఠించుకోవటం ఇది చాలా మంచి సంప్రదాయం, మంచి అలవాటు. ఇందాక లిస్టు చదివితే అర్థమవుతూ ఉంది. ఈ గ్రామ విశ్వాసులతో పాటు ఈ మన విచారణ ప్రజల సహకారము, రెడ్డిపాలెం విచారణలో పెద్ద విలేజ్ అయిన రెడ్డిపాలెం, అంబేద్కర్ నగర్, అటుపక్కనే ఉన్నటువంటి జగ్గేగుండ్ల, ఇక ఇతరులు ఇక్కడే కాదు, ఫాదర్ ఎక్కడెక్కడికైతే ప్రీచింగ్ కోసం వెళ్తారో అక్కడక్కడ నుంచి కూడా సహకారం తీసుకున్నారు, అందించారు. ముఖ్యంగా ఫాదర్ గారి సొంత విచారణ, ఊకల్ విచారణ, ఫాతిమనగర్ విచారణ, అలాగే హైదరాబాద్లో కూడా అనేక విచారణలో ప్రజలు ఇప్పటికి కూడా నాకు పేర్లు చదివితే కూడా అర్థమవుతుంది. వ్యక్తులు కూడా, సంస్థలే కాదు లేదా విచారణలే కాదు, ఆయనతో మంచి చదువుకున్నటువంటి
ప్రేమాభిమానాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎంతోమంది కలిసి చేయి కలపబట్టే ఇంత గొప్ప దేవాలయాన్ని నిర్మించుకున్నాం. ఇందులో ఫాదర్ గారు ఇందా కూడా నాకు తెలియజేశారు. గురువులు కూడా మన దగ్గర ఉన్నటువంటి గురువులు కూడా కొంత సహకారాన్ని అందించారు అని చెప్పి, కాబట్టి మీకు అందరికీ నేను మన మేతరాసనం తరపున ప్రత్యేక వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ బండావతాపురం ఎవరు మీరు అని అంటే, మీరు రెడ్డిపాలెం విచారణకు మరొక క్రైస్తవ గ్రామము, మరొక బిడ్డ. ఇప్పటికే ఉన్నాయి. రెడ్డిపాలెం తల్లి, అంబేద్కర్ నగర్ అటుపక్కన ఉన్నటువంటి జగ్గయ్యగొండ, ఎన్నో సంవత్సరాలుగా ఇదే విచారణ గ్రామాలు, బిడ్డలు. ఈరోజు ఇదే విచారణకు ఒక కొత్త సంతానాన్ని, కొత్త బిడ్డను దేవుడు ఈ మన రెడ్డిపాలెం విచారణకు అందించాడు. ఈ బిడ్డ రెడ్డిపాలెం విచారణ బిడ్డ, మన వరంగల్ మేతరాసన బిడ్డ. విచారణకు రెడ్డిపాలెంకి ఎంత సంతోషమో అలాగే వరంగల్ మేతరాసనానికి కూడా అంతే సంతోషం. ఇక ఈ బిడ్డను నూతనంగా జన్మించినటువంటి ఈ బండావతారం గ్రామ బిడ్డలను మనము ఈ ఒక్కరోజే కాదు, మన కుటుంబంలో సభ్యులు వీళ్ళు, మన బిడ్డలు వీళ్ళు. కాబట్టి అభిమానులుగా, తల్లులుగా, పెద్దలుగా మనం వీరిని మన కుటుంబంలో చిన్న పాప జన్మించినప్పుడు ఎంత సంతోషిస్తామో, ఎంత ప్రేమగా చూసుకొని పెంచుతామో, అలాగే ఈ గ్రామాన్ని కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలి. వీళ్ళు మళ్ళీ అటు ఇటు ఎటు చూడకుండా పటిష్టంగా క్రైస్తవ జీవితం జీవించేటట్టు మన సహకారం, మన సహాయం ఈ కుటుంబానికి, ఈ క్రొత్త బిడ్డకు, ఈ గ్రామ బిడ్డలందరికీ, ఈ క్రైస్తవ సంఘానికి మనము అందించాలి. అలాగే ఫాదర్ గారు చక్కగా ప్రసంగంలో చెప్పారు, ఒక్క కుటుంబం 20 కుటుంబాలైంది. 20 కాడ ఆగాల లేదు, ఇంకా పెరగాలి. ఈ చుట్టుప్రక్కల గ్రామాలకు, ఈ గ్రామంలో కూడా ఉన్నటువంటి ఇతరులకు ఈ గ్రామ క్రైస్తవ బిడ్డలు 20 కుటుంబాలు, దాదాపు 50 మంది దాకా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. మీరు మీ సుమాతృక జీవితం ద్వారా, మీ విశ్వాస జీవితం ద్వారా, మీ ప్రవర్తన ద్వారా, మీ మాటల ద్వారా ఇగో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు, ఇతర గ్రామ ప్రజలకు మీరు సుమాతృకగా ఉండాలి. ఈ చుట్టుపక్కల మీ పక్కనే ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు దాకా మిమ్మల్ని చూసింది ఒక దృక్పథంతోటి, ఇప్పటి నుండి మరో గొప్ప దృక్పథంతోటి చూడండి. ఈ కుటుంబాలు దేవుని నమ్ముకున్నారు, క్రైస్తవులు అయ్యారు. వీరిలో ఎంత మంచి మాటలు, ఎంత మంచి జీవితము, ఏ విధంగా జీవిస్తున్నారో, పవిత్రంగా మంచిగా అందరూ మెచ్చే విధంగా జీవిస్తున్నారు అన్నటువంటి ప్రేరణ మీ ద్వారా ఇతరులకి కూడా కలగాలి. అంటే ఇంకొక గొప్ప అద్భుతమే జరగాలి. కానీ ఈ రోజున నేను మన విచారణ గురువుని అభినందిస్తూనే ఇంతమందిని రప్పించినందుకు, ఈరోజు ప్రశాంత్ గారు కూడా తన గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఫాదర్ గారికి హ్యాపీ ఆర్డినేషన్ యానివర్సరీ. వరంగల్ మేతరాసనంలో ఉన్నటువంటి గురువులలో అధిక సంఖ్య గురువులకి ఈ ఏప్రిల్ నెల చాలా ముఖ్యమైన నెల. ఎందుకు? 72 మంది గురువులు, మన వరంగల్ మేతరాసన గురువులు ఈ నెలలోనే, సంవత్సరాలు మారినవచ్చు కానీ ఈ నెలలోనే గురు పట్టాభిషేకం పొందారు. దేవాది దేవుడు అంత గొప్పగా ఈ గురువులను, ఈ 72 మంది గురువులు ఈ నెలలోనే, ముందు వెనక కూడా ఉన్నారు
కానీ ఈ నెల రోజుల్లో అనేక మంది గురువులు వారి గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటారు కూడా. కాబట్టి ఇక్కడ ఉన్న గురువులే కానీ ఈరోజు ఇక్కడ లేకపోయినా కానీ మన మేతరాశుల గురువులను, ఈ 72 మంది గురువులను అభినందిస్తూ వాళ్ళకు కూడా క్లాప్స్ కొడతాం. ఇంకా ఈ సంవత్సరం చేస్తున్నటువంటి ప్రార్థనలు, మీరు అందించుతున్నటువంటి ఆర్థిక సహాయం అంతా మాకు తెలియకపోయినా మీరు చేసే ఈ గొప్ప సహకారం దేవుడికి తెలుసు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఇంకా దండిగా ఆశీర్వదించాలని కోరుతున్నాను. దేవుని ఆశీర్వాదాలు మనందరిపై, ఈ గ్రామ క్రైస్తవులపై అధికంగా ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. కారణం కానే కారణం, దానికి త్రియేక దేవుడే కారణం. ఎవరైతే రెడ్డిపాలెం విచారణకు రావడం దేవుని కృప, దేవుని ఆశీర్వాదం. ఆయనే నన్ను ఇక్కడికి రప్పించాడు. రెడ్డిపాలెం గ్రామం వచ్చినప్పుడు నేను అనుకున్నాను దమ్మన్నపేటలో దేవాలయం కట్టాలని. ఎందుకంటే దమ్మన్నపేటలో పాత దేవాలయం ఒకటి ఉంది, కానీ అక్కడ విశ్వాసులు లేరు. అక్కడ మిషన్ చేసి అక్కడే దేవాలయం నిర్మించాలని ఆశ. కానీ దేవుడు మాత్రం నన్ను ఈ బండవతాపురం గ్రామానికి నడిపించాడు. ఇది దేవుని కృప. కాబట్టి దేవునికి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. గట్టిగా చెప్పండి దేవాది దేవుడికి. అదేవిధంగా మీరు రాసిన పాలక పునీతురాలు ఫాతిమా మాత, నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ ఫాతిమా మాతకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. గట్టిగా చెప్పండి కదా. గురుశ్రీ దుజీపుడి విజయపాల్ ఫాదర్ గారు ఎప్పుడు కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఈ యొక్క దేవాలయం కట్టడానికి వారు సహాయ సహకారాలు ప్రార్థన ద్వారా మరియు లెటర్ అడిగినప్పుడు లెటర్ ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తూ ఎంతవరకు వచ్చింది అని అడుగుతూ ముందుకు నడిపించి ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా ఈరోజు దీపావళి సమర్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. అదేవిధంగా మోహన్ సింగ్ను మారురెడ్డి మరియు జోసెఫ్ ఫాదర్ గారు మాకు ఫాదర్ గారు చుట్టాలు అవుతారు. అదే చొరవతో నేను 1-4 సార్లు ఫాదర్ గారికి కాల్ చేసి వచ్చారని పిలవగానే పిలిచాను. పిలిచిన వెంటనే ఈ యొక్క దేవాలయ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చి మంచి ప్రసంగాన్ని, దేవాలయము మీది, దాన్ని మీరే కాపాడుకోవాలి, దీన్ని ఎప్పుడు కూడా ఎంటీగా ఉంచొద్దు, ఖాళీగా ఉంచొద్దు అని దీన్ని పవిత్రపరచడానికి మనకు ప్రార్థన సహకారాలు అందించి మంచి ప్రసంగాన్ని ఇచ్చిన ఫాదర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. అదేవిధంగా మన కరుణాపురం డీన్ ఫాదర్ అయిన ఫాదర్ సుధాకర్ గారికి వారు కొన్ని కారణాల్లో రాలేకపోయారు, వారి కృతజ్ఞతలు. ఈ యొక్క దేవాలయం నిర్మించాలని ఆశపడుతున్నప్పుడు అప్పటి మేత్రాణులైన ఉడుమల బాల బిషప్ గారిని సంప్రదించినప్పుడు వారి అనుమతులు దయచేసి ఉన్నారు మరియు నా కొరకు ప్రార్థన చేసి ఉన్నారు. ఈ యొక్క దేవాలయం ముందుకు తీసుకువడంలో సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా విజయవాడ విశాఖపట్నం అగ్రపీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ ఉడుమల బాల తండ్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. గట్టిగా చెప్పబడదాం. అదేవిధంగా దీనికి శంకుస్థాపన చేయడానికి బిషప్ గారు అడిగినప్పుడు అప్పుడు వారు అప్పుడే అతి మేత్రాలుగా ఎంపికయ్యారు కాబట్టి రాలేనని చెప్పినప్పుడు నేను శంకుస్థాపన చేయడానికి ఫాదర్ గోపు థామస్ గారిని సీనియర్ ఫాదర్ గారిని మరియు గోపు థామస్ జూనియర్ ఫాదర్ గారిని ఇద్దరిని కూడా పిలిచి వారి చేత శంకుస్థాపన చేయడం జరిగింది. వారు మొదటి నుంచి నాకు ప్రార్థన చేసి సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా భూకల్ గ్రామ గురువులు, రెడ్డిపాలెం గ్రామ గురువులు ఎప్పుడు కూడా నాకు సహాయ సహకారాలు అందించారు. వారు ముఖ్యంగా ఫాదర్ సింగారెడ్డి శోభన్ ఫాదర్ గారు మరియు చట్ట రవి ఫాదర్ గారు ఎంతో సహాయ సహకారాలు అందించారు. మరియు ఫాదర్ వై ఇనారెడ్డి గారు ఎంతో ప్రేమపూర్వకంగా పలకరిస్తూ ప్రార్థన సహకారాలు అందించారు. మరియు నా మిత్రులు ఫాదర్ శరణ్ తేజ గారు మరియు ఫాదర్ అజిత్ గారు, ఫాదర్ శ్రావణ్ గారు నాకు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తూ, అదేవిధంగా ఫాదర్ అగస్తిన్ గారు, ఫాదర్ జయప్రతాప్ గారు నాకు సహాయ సహకారాలు అందించి ఉన్నారు. అదేవిధంగా ఫాదర్ డి ప్రశాంత్ గారు ఈ యొక్క ఎంసీ కార్యక్రమాన్ని చేసి సహాయ సహకారాలు అందించారు. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్స్. అదేవిధంగా మన మీద రాసిన ఛాన్సలర్ ఫాదర్ అయిన ఫాదర్ జోసెఫ్ గారు, కుమారెడ్డి జోసెఫ్ గారు, అదేవిధంగా ఇతర గురువులు, కౌన్సిల్ మెంబర్స్,
ముఖ్యంగా మా నైబర్ ప్యారిష్ ఫాదర్ అయిన ఫాదర్ జి ప్రకాష్ గారు ఎల్లప్పుడూ నాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా రెక్టర్ ఫాదర్ అయిన ఫాదర్ ఎస్ ఇన్నారెడ్డి ఫాదర్ గారు మరియు థామస్ కిరణ్ ఫాదర్ గారు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందించారు. ఫాదర్ డి జోసెఫ్ గారు ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఫాదర్ సగ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. స్పెషల్ థ్యాంక్స్ టు ప్యారిష్ ప్రీస్ట్ హు అలౌడ్ మిషన్ అపీల్స్. ఈ యొక్క దివ్య కారుణ్య దేవాలయం కట్టడానికి కొంతమంది ప్యారిష్ ప్రీస్టులు సహాయ సహకారాలు అందించారు. వారి గ్రామాల్లో పూజలు చేయడానికి అనుమతినిచ్చారు. వారిలో ముఖ్యులు ఫాదర్ డి ప్రశాంత్ గారు మల్లపల్లి విచారణ, ఫాదర్ డి జోసెఫ్ గారు సింగారం విచారణ, ఫాదర్ జి చిన్నపరెడ్డి గారు సెయింట్ పీటర్స్ విచారణ, ఫాదర్ రవి ప్రశాంత్ గారు గట్కేసర్ విచారణ, ఫాదర్ మైకేల్ గారు గ్యాగిలపూర్ విచారణ, ఫాదర్ ఏరువ ఇన్నారెడ్డి గారు సుబేదారి విచారణ. వీరు తమ సహాయ సహకారాలు మిషన్ అప్పీల్. సర్వశక్తి గల ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మా యందు నీ సత్యమును గురించిన జ్ఞానమును పెంపుము. తత్ఫలితముగా మేము నీ పవిత్ర ఆలయములో సదా నిన్ను ఆరాధింతుముగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు నీ మహిమలో భాగస్థులగుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ప్రత్యేక ఆశీర్వాదముల కోసం మీ సెలవు వంచి ప్రార్థించండి. ఈ ప్రార్థన ఆలయమును అంకితోత్సవమునకు మేము చేరబెలిచిన ఇహ పరములను ప్రభువే సర్వేశ్వరుడే సృజించెను. తన స్వర్గపు ఆశీస్సులను మీపై మెండుగా కురిపించునుగాక. అన్ని తావులకును చెదిరిపోయిన తమ బిడ్డలను తన కుమారుల యందు చేరదీయు తలపెట్టిన సర్వేశ్వరుడు మేము తన ఆలయములుగాను పవిత్ర ఆత్మ నివాస స్థలముగాను రూపొందించునుగాక. దేవుడు మిమ్ము పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించునుగాక. సకల పునీతులతో పాటు మీరు స్వర్గానందమునకు వారసులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదా దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దయచేసి నిత్య ప్రేమ ప్రవాహము నీదు దయలో నీదు కృపలో నన్ను దాయుమా.
కూర్చోండి, అందరూ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. అమ్మాయి తిరగండి ఒకసారి. ఓకే, రెడీ రెడీ. ఓకే, పది రెడీ. చాలా వందనాలు. ఇంతటి గొప్ప గొప్ప గట్టిగా చెప్పట్లు కొట్టారు. ఎంత కష్టపడ్డారు, ఎన్ని ఊర్లు తిరిగారు, చాలా ఊర్లు తిరిగారు, చాలా కష్టపడ్డారు. ఇంతటి సుందరమైన దేవాలయాన్ని మన కొరకు నిర్మించారు. కాబట్టి ప్రత్యేకంగా మిత్రాసనం కోరుతున్నాను. గట్టిగా చెప్పట్లు కొట్టండి. ఫాదర్ గారు ఎంతగానో ప్రకాష్ ఫాదర్ గారికి సహకారాన్ని అందించారు. ప్రోత్సాహం కొట్టాలి. థ్యాంక్ యూ సిస్టర్. సత్కారం స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. గట్టిగా చెప్పండి కూడా. రవీందర్ రెడ్డి గారు, పిండారెడ్డి వారి కుటుంబం ముందుకు వచ్చి సత్కారం స్వీకరించవలసి మనవి చేస్తున్నాం. దేవుడు వారిని దీవించాలని. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. వాసిస్తున్నా గోపు గాది థామస్ రెడ్డి ప్రకాష్ రెడ్డిపేట గ్రామం నుంచి ముందుకు రావాల్సి మనం చేస్తున్నా. దొడ్డ విజయ త్వరగా రావాలమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ప్రశాంత్ నగర్ నుంచి వచ్చిన కటక తెరేసమ్మ గారు, చిన్నపరెడ్డి వాళ్ళ కుటుంబం తరపు నుంచి కటక తెరేస. చీటూరు రాజు అంబేద్కర్ నగర్ సర్పంచ్ గారు ఉన్నట్లయితే ముందుకు రావాల్సిందే కోరుచున్నా. సెలీనా చిన్న తర్వాత ఉపదేశ్ గారి కుటుంబం, ఉపదేశ్ గారి కుటుంబం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా ఉన్నారా? సింగారెడ్డి బాలశ్వరెడ్డి పుష్ప వారి కుటుంబం తరఫున. అదేవిధంగా మా అక్కలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. పిన్నిలకి, బాబాయిలకి గట్టిగా చెప్పండి కూడా. అలానే మోహన్ సిన్యూర్ మారంరెడ్డి మరియా జోసెఫ్ ఫాదర్ గారికి, మోహన్ సిన్యూర్ మారంరెడ్డి మరియా జోసెఫ్. ఒక్క నిమిషం, రైట్. ఓకే అమ్మ, అందరు చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి అమ్మాయి, అందరు తిరిగి రైట్ రైట్. ఓకే, అభినందనలు. ప్రత్యేకంగా చాలా చక్కగా అక్కడ 32 ఎకరాలు, 34 ఎకరాలు, 33 ఎకరాలు, ఇక్కడ 30 పట్టుగా